సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు బాధపరుస్తున్నావు? నన్నెందుకు గాయాల పాలు చేస్తున్నావు? అయ్యా, నిన్నెప్పుడు చేశాను? నిన్నెప్పుడు కొట్టాను? నిన్నెప్పుడు మాట్లాడాను? అయ్యా, నా పిల్లల్ని హింసిస్తే నాకు గాయం తగలదా? ఇందాక మనం ఎందుకు కొట్టాం? మన కుమారుని కొట్టినప్పుడు మనం ఎందుకు కొట్టాం? మనకు దెబ్బ తగిలిందా? వాడికి దెబ్బ తగిలిందా? చెప్పండి. తిరిగి కొడితే వాడు కొట్టాలి, అంతే కదా? అవునా కదా? చెప్పండి. కానీ మనం ఎందుకు కొట్టాం అంటే, ఇది కన్నా పేగు కాబట్టి. ఈ కన్న పేగు ఏం చేస్తుందంటే, ఆ గాయం పడినప్పుడు లేదా ఆ దెబ్బ పడినప్పుడు మనకు తగిలినంత ఫీల్ అయిపోతాం, మనకు తగిలినంత కోపం వచ్చేస్తుంది. అదే జరుగుతుంది. ఈరోజు యేసుని విశ్వసించిన వారిని కొడుతున్నప్పుడు, బాధపరుస్తున్నప్పుడు అది ఆయనకు తగులుతుందండి. ఆయనను తెలుసా, ఎన్నోసార్లు మనల్ని కొట్టకుండా, తిట్టకుండా, గాయాల పాలు చేయకుండా, రోగాల పాలు చేయకుండా ఆయన ఇప్పుడు వరకు కూడా మనల్ని కరుణించాడు, కాపాడాడు.